రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో అందరికీ వందనాలు తెలియజేస్తున్నా. ప్రియులారా, దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. ఇవాళ మన కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11, 12 జంట వచనాలు కూడా ఒకసారి వాటిని చదువుకుందాం. మనమందరం విశ్వాస విషయంలోనూ దేవుని కుమారుని గురించిన జ్ఞానము విషయంలోనూ ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తులకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు ఆయన ఇలాగూ నియమించెను. ప్రార్థన. కృపగల ప్రభువా, పరిశుద్ధుడా, జీవాధిపతి, మీకు వందనాలు. ప్రభువా, ఈ ఉదయ సమయంలో మీ పాద సన్నిధిలో చేరి మిమ్మల్ని స్తుతించి ఘనపరిచే కృపనిచ్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అయినా మీ పక్షంగా మరొకసారి నిలబడడానికి మీరు నాకు ఇచ్చినటువంటి అవకాశం కొరకు కృతజ్ఞతలు. తండ్రి, ఇక్కడ నేను నిలబడుతున్నప్పుడు మనుషుల మాటలు, మనుషుల జ్ఞానము కాక పరలోకము నుంచి పంపబడినటువంటి మీ లేఖనములు మాత్రమే మాట్లాడినట్లు నన్ను మీ స్వాధీనంలో పెట్టుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. మరి అట్లాగే వింటున్న సంఘాన్ని జ్ఞాపకం చేసుకొని వినగలిగే చెవి, గ్రహించగలిగే మనసు, పాటించగలిగే జీవితాలు మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ప్రియమైన వాళ్ళారా, పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఇవాళ మనం చదువుకున్న వాక్య భాగము ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11, 12 వచనాలని మనం చదువుకున్నాం. మనమందరం విశ్వాస విషయంలో దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలోనూ ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తులకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు ఆయన ఇలాగున నియమించారు. ఈ సంవత్సరం మనం ధ్యానించుకుంటున్న వాక్య అంశము ఆయనను మరింత ఎరిగి ఉండుట. మూలవాక్యము ప్రియమైన వాళ్ళారా, ఆయన గురించి మరింతగా తెలుసుకోవడం అంటే అది ఎలా సాధ్యపడుతుంది? ఎందుకంటే మనము గడిచిన 10 వారాలుగా మూలవాక్యాన్ని మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. 10 వర్తమానం 1వ తారీఖుతో కలిపి మనము 10 వర్తమానాలు విన్నాం. జనవరి 1వ తారీఖున ఉపోద్ఘాతం, ఈ అంశానికి సంబంధించిన ఉపోద్ఘాతాన్ని, ఇంట్రొడక్షన్ మనం విన్నాం. ఆ తర్వాత జనవరి 5వ తారీఖున మొదటి ఆదివారం రోజున దేవుని పిలుపు అనే అంశం గురించి మొదటి భాగాన్ని మనం విన్నాం. అలాగే జనవరి 12వ తారీఖున దేవుని పిలుపు వలన మనకు కలిగేటువంటి ప్రతిఫలం ఏమిటి, 2వ భాగాన్ని మనం విన్నాం. అలాగున జనవరి 19వ తారీఖున పరిశుద్ధులలో ఆయనకు అనుగ్రహించబడినటువంటి స్వాస్థ్యము అనేటువంటి అంశాన్ని గురించి ధ్యానం చేసుకుంటూ పరిశుద్ధత అంటే ఏంటి అనే నిర్వచనాన్ని మనం నేర్చుకున్నాం. జనవరి 26వ తారీఖున పరిశుద్ధులుగా ఈ లోకంలో జీవించడము ఎంత కష్టము అనే విషయాన్ని గురించి మనం ధ్యానం చేసుకున్నాం. అలాగే ఫిబ్రవరి 2వ తారీఖున పరిశుద్ధులలో ఆయనకున్నటువంటి స్వాస్థ్యం, దేవుడు మనకు అనుగ్రహించే మేలు ఏంటి పరిశుద్ధులుగా బ్రతికినందువల్ల అనే విషయాన్ని గురించి మనం నేర్చుకున్నాం ప్రియమైనటువంటి వాళ్ళారా. అలాగే ఫిబ్రవరి 9వ తారీఖున ఆ పరిశుద్ధుల్లో ఆయన మనలో ఉంచినటువంటి దైవత్వాన్ని గురించి మనం నేర్చుకున్నాం. తర్వాత ఫిబ్రవరి 2వ తారీఖున దేవునిలో క్రీస్తు ఉపయోగించినటువంటి బలము అనే అంశాన్ని గురించి నేర్చుకున్నాం. యేసుక్రీస్తు దేవుడు, వీరిద్దరూ ఒకటేనా?
వేరువేరా అనే అంశాన్ని గురించి ధ్యానం చేసుకున్నాం. ఆ తర్వాత యేసుక్రీస్తునందు దేవుడు వినియోగపరిచిన బలం ఎట్లాంటిది అనే విషయాన్ని గురించి ఫిబ్రవరి 9వ తారీఖున మనం ధ్యానం చేసుకున్నాం. ఆ తర్వాత ఆ శక్తి మనలో ఎలా ప్రతిఫలం అవుతుంది, వ్యక్తం అవుతుంది అనే విషయాన్ని గురించి ఫిబ్రవరి 16వ తారీఖున మనం ధ్యానం చేసుకున్నాం. గత వారంలో మనలో దేవుని యొక్క శక్తి ఎలా బయలుపరచబడుతుంది అనే విషయాన్ని గురించి మరికొన్ని విషయాలు రెండవ భాగంలో మనం ధ్యానం చేసుకోవడం జరిగింది. ప్రియమైనటువంటి వాళ్ళ ఈ రోజున మార్చి 9వ తారీఖున మనం అందరము కూడా 11వ వర్తమానాన్ని మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. ఈ 11వ వర్తమానంలో మనం ధ్యానం చేసుకుంటున్న అంశం ఏమిటంటే, దేవుని గురించి మనము ఎంతటి జ్ఞానము కలిగి ఉండాలి, ఎలాంటి స్థితిని మనము కలిగి ఉండాలి, ఆయన గురించి మనం ఎంతగా నేర్చుకోవలసిన వారమై ఉన్నామో అనే విషయాన్ని గురించి మనం ధ్యానం చేసుకుంటూ, దేవుని గురించి మనకు చెప్పేవాళ్ళు ఎవరు అనే విషయాన్ని ఇవాళ మనము నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. మరొకసారి ఆ వచనాన్ని మనం చదువుకున్నటువంటి వచనాన్ని మనం చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11, 12 వచనాలు. మనమందరము మొదట దేంట్లో అంట, విశ్వాస విషయంలోనూ, రెండవది దేవుని కుమారుని గురించిన జ్ఞానము విషయంలోను, విశ్వాస విషయంలో, రెండవది దేవుని కుమారుని గురించిన జ్ఞానము విషయంలో ఏకత్వము పొంది సంపూర్ణ పురుషులము అగు వరకు, అనగా క్రీస్తులకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు ఆయన ఇలాగూ నియమించాం. వాక్యం అంటున్నాడు, మనము విశ్వాసము విషయంలో, దేవుని కుమారుని గురించిన జ్ఞానం విషయంలో సంపూర్ణతను సాధించాలి అంటారు. అంటే ఏదో కొంత తెలుసుకొని అరకొర భక్తితో దేవుని ఆరాధించడం కాదు, సంపూర్ణంగా ఆయన గురించి తెలుసుకోవాలి. అది ఎలాంటి సంపూర్ణత అంటే, యేసుక్రీస్తుని గురించి, యేసుక్రీస్తు ఎంత సంపూర్ణుడై ఉన్నాడో అలాగనే దేవుని గురించి మనము కూడా అంత సంపూర్ణమైన జ్ఞానం కలిగిన వారమై ఉండాలి. అనగా దేవుని గురించి మనకు తెలియనిది ఇంకేది ఉండకూడదు. అంతగా మనం ఆయన గురించి తెలిసి సంపూర్ణత గలవారం అయ్యేంత వరకు దేవుడు మనం ఇది ఎలా తెలుసుకోవాలి అనడానికి కొన్ని క్రమాలను ఏర్పాటు చేశాడని దేవుని గ్రంథంలో మనం చదువుతున్న ప్రియమైనటువంటి వాళ్ళ. మరోసారి ఆ మాటను కొంచెం జాగ్రత్తగా చదువుదాం. మనమందరము విశ్వాసం విషయంలోనూ, ఏ విషయంలో అంట, విశ్వాసం విషయంలోనూ, రెండవది దేవుని కుమారుని గురించిన జ్ఞానం విషయంలోను, దేవుని కుమారుడైన యేసుక్రీస్తుని గురించిన జ్ఞానం విషయంలో, యేసుక్రీస్తుని గురించి మనకు తెలియనిది ఇంకేది ఉండకూడదు అన్నంతగా ఆయన జ్ఞానం విషయంలో సంపూర్ణతను మనం సాధించాలంట. పరిపూర్ణంగా ఆయన గురించి తెలుసుకోవాలంట. ఏ విషయమో మనకు తెలియనిది ఉండకూడదు అన్నంతగా, ఆయన గురించి మన దగ్గర తెలియనిది ఏది లేదు అన్నంతగా ఆయన గురించి మనము తెలుసుకోవాలని దేవుని లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. ఆయన అంటున్నాడు, సంపూర్ణ పురుషుల వరకు, అనగా యేసుక్రీస్తు ఎంత సంపూర్ణుడో అంత సంపూర్ణంగా మనం కూడా మార్చబడాలి అంటారు. యేసుక్రీస్తుకు సమానమైనటువంటి సంపూర్ణత కలిగిన వారమగు వరకు, యేసుక్రీస్తు సంపూర్ణతకి సమానమైన సంపూర్ణతను కలిగినటువంటి వారమగు వరకు, యేసుక్రీస్తుకి తన గురించి తాను ఎంత తెలుసో అంతగా ఆయన గురించి మనము కూడా తెలుసుకునేంత సంపూర్ణత కలిగిన వారమైనంత వరకు మనము ఎలా ఉండాలో దేవుడు ఒక సిస్టమ్ని ఏర్పాటు చేశాడంట, ఒక క్రమాన్ని ఏర్పాటు చేశాడంట. ఏమిటా క్రమము? వాక్యంలో మనం ధ్యానం చేసుకునే ప్రయత్నం చేద్దాం. 13వ వచనం చదువుకుందాం. ఆమేన్. ఎవరంటే సంపూర్ణులు అవ్వాల్సింది? మనమందరం ఎవరమై ఉన్నాం ఇప్పుడు? పరిశుద్ధులం. హల్లెలూయా. చెప్పండి, మనమందరం ఎవరము? గట్టిగా చెప్పండి. పరిశుద్ధులం. మనమందరం ఎవరమంట? పరిశుద్ధులం. ఒకసారి మనం ధ్యానం చేసుకున్నాం పరిశుద్ధత అంటే ఏంటి,
పరిశుద్ధులుగా బ్రతకడం అంటే ఏంటి మనం ధ్యానం చేసుకున్నాం. ఇప్పుడు దాని కంటిన్యూయేషన్ వాక్యంలో మనం చూస్తున్నాం. పరిశుద్ధులు ఏమవ్వాలంట? సంపూర్ణులకు వరకు. అనగా పరిశుద్ధులు పర్ఫెక్షన్కి వచ్చేంత వరకు నీతిమంతులుగా మార్చబడ్డాం. యేసు రక్తంలో కడగబడ్డాం. యేసు రక్తం మన పాపములన్నిటి నుంచి కడిగి మనల్ని పవిత్రులుగా చేసింది. అయితే ఒకసారి పవిత్రులమైన తర్వాత, పరిశుద్ధులమైన తర్వాత మనం ఏం చేయాలంట? పరిశుద్ధులు సంపూర్ణులు కావాలంట. అంటే ఏ లోపము లేని వారుగా, మరి ఇక ఎన్నటికీ వారిలో లోపమును చూపించినటువంటి వారుగా, లోపమును చేర్చుకొని వారుగా, దోషమును తమలో కనబడకుండా ఉండేటట్లుగా జీవించేటువంటి వారుగా వాడు మార్చబడాలి. పరిశుద్ధులు సంపూర్ణులు అవడానికి దేవుడు ఒక సిస్టమ్ను ఏర్పాటు చేశాడు అని వాక్యంలో మనం చదువుతున్నాం. చదవండి. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును. రెండోది ఏం చేయాలంటే క్రీస్తు శరీరం. క్రీస్తు శరీరం అంటే ఎవరంట? సంఘం. క్రీస్తు శరీరం ఎవరంట? సంఘం. మనమందరం కూడా దేవుని యొక్క శరీరం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శరీర అవయవము. అందుకనే ఆయన శిరస్సు, మనం ఏమై ఉన్నామంట? శరీరం అయి ఉన్నాం. ఇప్పుడు మనము పరిశుద్ధులము సంపూర్ణమగు వరకు. రెండవది యేసుక్రీస్తు శరీరము అనగా దేవుని యొక్క సంఘము క్షేమాభివృద్ధిని పొందినట్లు పరిచర్య ధర్మము కంటిన్యూగా జరగడానికి, మధ్యలో ఎక్కడ ఎట్లాంటి ఇరుకులు, ఇబ్బందులు, ఆటంకాలు లేకుండా పరిచర్య ధర్మము ఎప్పటిలాగే నెరవేర్చబడుతూ ఉన్నట్లు ఆయన కొందరిని అపొస్తలులు గాను, కొందరిని ప్రవక్తలు గాను, కొందరిని సువార్తికులు గాను, కొందరిని కాపరులు గాను, ఉపదేశకులు గాను నియమించను. ఈ సిస్టమ్ ఒకసారి గమనించండి. వాక్యంలో చెప్తున్నాడు, సంఘము అభివృద్ధి చెందాలంట, పరిచర్య ధర్మం జరగాలంట, అలాగే పరిశుద్ధులు సంపూర్ణులు కావాలి. మనం దేవుని యందు సంపూర్ణము కావడానికి ఆయన కొంతమంది మనుషులను మన కోసం ఏర్పాటు చేసి పెట్టాడంట. ఎవరు వాళ్ళు అంటే వాక్యములు అంటున్నాడు, కొందరిని అపోస్తలుగాను. ఎవరిగా నియమించాడంట? అపోస్తలుడు అనేటువంటి పదాన్ని ముందు నేను మీకు జ్ఞాపకం చేసి ఆ తర్వాత మనం వర్తమానంలో ముందుకు వెళ్ళిపోతాం. అపోస్తలుడు అనగా పంపబడిన వారు అన్నారు. దేవుని యొక్క సువార్తని ప్రకటించడానికి పంపబడిన వారు అపోస్తలులు అన్నారు. ఈ అపోస్తలులకి కొన్ని క్వాలిఫికేషన్స్ ఉండాలని స్టార్టింగ్లో దైవజనులు నిర్ణయించారు. ఏమిటి ఆ క్వాలిఫికేషన్స్? వాక్యంలో చెప్పబడిన క్వాలిఫికేషన్స్ ఒకసారి మనం చదువుదాం. అపోస్తల కార్యముల గ్రంథము 1వ అధ్యాయం. అపోస్తల కార్యముల గ్రంథము 1వ అధ్యాయం 15 నుంచి చదువుకుందాం. ఆ కాలమందు ఇంచుమించు 120 మంది సహోదరులు కూడి ఉండగా పేతురు వారి మధ్య నిలిచి ఇట్లా అన్నాడు. చాలు వినండి జాగ్రత్తగా. ప్రియులారా, యేసుక్రీస్తు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, పునరుద్ధారుడై దాదాపు 500 మంది కంటే ఎక్కువ మంది ప్రజలకి 40 రోజుల పాటు దర్శనాలు ఇచ్చాడు. పరలోకానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళకి చెప్పాడు, మీరందరూ పరిశుద్ధాత్మ మీ మీదకి వస్తుంది, మీరు ఎదురు చూస్తూ యెరూషలేము నుంచి వెళ్ళక నా వలనైన వాగ్దానం కొరకు కనిపెట్టుకోండి అని చెప్పారు. వీళ్ళందరూ ఒక గదిలో కూర్చొని ప్రార్థన చేస్తున్నారు. ఎంతమంది అంట? 120 మంది ప్రార్థన చేస్తున్నారు. ఈ 120 మంది ప్రార్థన చేస్తూ ఉండగా పేతురు వాళ్ళ మధ్యలో నిలిచి ఇట్లా మాట్లాడాడు. సహోదరులారా, యేసును పట్టుకొనిన వారికి త్రోవ చూపిన యోధాను గురించి పరిశుద్ధాత్మ దావీదు ద్వారా పూర్వము పలికిన లేఖనము నెరవేరవలసి. సహోదరులారా, మనం 12 మంది అపోస్తలులము. యేసయ్య మన 12 మందిని అపోస్తలులని పిలుచుకున్నాడు. కానీ మనలో ఒకడైనటువంటి యూదా ఇస్కరియోతు యేసు ప్రభుని అప్పగించేసి ఉరిపెట్టుకొని చచ్చిపోయాడు. అదేం ఊరికే జరగలేదు. మీలో ఒకడే యేసు ప్రభుని అప్పగిస్తాడు,
అనే విషయం దేవుని వాక్యంలో ప్రవక్తల ద్వారా ఇంతకు ముందే రాయబడి ఉంది. చదువు. అతడు మనలో ఒకడుగా ఎంచబడిన వాడై ఈ పరిచర్యలో భాగస్వామి అయ్యాడు. ఈ యూదా ద్రోహము వలన సంపాదించిన రోకలనిచ్చి ఒక పొలము యేసుక్రీస్తుని అప్పగించినందుకు ఆయన కొంచెం డబ్బులు ఇచ్చారంట. ఎంత డబ్బులు ఇచ్చారు తెలుసా? 30 వెండి నాణ్యాలు. ఎన్ని వెండి నాణ్యాలంట? 30 వెండి నాణ్యాలు ఇచ్చారంట యేసు ప్రభుని అప్పగించినందుకు. ఇప్పుడు ఆ డబ్బులు పెట్టి ఆయన ఒక పొలం కొనుక్కున్నాడంట. డబ్బులు పెట్టి ఆయన ఒక పొలం కొనుక్కున్నాడంట. ఈ విషయాన్ని కూడా మీరు కొంచెం క్లారిటీగా వినాలి. ఆయన కొనుక్కోలా. ఆయన ఏం చేశాడో తెలుసా? యేసు ప్రభువుని అప్పగించి ఆయన పట్టుకొని పోయిన తర్వాత ఆయనకి న్యాయం తీరుస్తూ ఉన్నప్పుడు ఆయన గురించి రకరకాలుగా చెడ్డగా సాక్ష్యాలు చెప్తుంటే వినలేక 30 వెండి నాణ్యాలు మరలా ఎత్తుకొని పోయినాడంట. ఎక్కడికి? తనకి ఎవరైతే యేసయ్యను అప్పగిస్తే డబ్బులు ఇస్తా ఉన్నారో వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి ఆ 30 వెండి నాణ్యాలు, అయ్యా ఈ 30 వెండి నాణ్యాలు మీరు తీసేసుకొని యేసు ప్రభువుని వదిలేయండి అని అడగడానికి వెళ్ళాడంట. వాళ్ళు అన్నారంట, నువ్వు మాకు డబ్బులు ఇమ్మన్నావు, మేము ఇచ్చేసాం, నువ్వు యేసయ్యను అప్పగిచ్చేసావు, అయిపోయింది, నీ డబ్బులతో నువ్వు ఏమైనా చేసుకో, మాకు వచ్చిన యేసయ్యతో మేము ఏమైనా చేసుకుంటాం అని యూదా ఇస్కరియోతుని వాళ్ళ దగ్గర నుంచి తరివేస్తే ఏం చెయ్యాలో అర్థం కాక యూదా ఇస్కరియోతు దేవాలయంలోకి పోయి ఆ డబ్బులన్నింటినీ 30 వెండి నాణ్యాలని ఏం చేయాలో తెలియక వెదజల్లేసి, పిచ్చోడు ఎట్లా డబ్బులు వెదజల్లుతాడో అట్లా వెదజల్లేసి వెళ్ళిపోయి తన ఇంటికి పోయి ఉరి పెట్టుకొని చచ్చిపోయి. ఇది లూకా సువార్తలో మీరు చదువుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ చదువుతున్నాం వాక్యంలో, ఈ యూదా ద్రోహము వలన సంపాదించిన రోకల నుంచి ఒక పొలము, మరి ఆయన పొలం కొనుక్కున్నాడని ఇక్కడ రాస్తుంది. లూకా సువార్తలో ఏమో డబ్బులు వెదజల్లేసి చచ్చిపోయాడని రాస్తుంది కదా. వీటిలో ఏది నిజము అని అంటే, అప్పుడు జరిగిన విషయాన్ని లూకా సువార్తలో భక్తుడు రాస్తా అంటాడు. ఇప్పుడు దేవాలయంలో ఉండేటువంటి పెద్దలందరూ దేవాలయంలో పడిన ఆ డబ్బుల్ని పోగు చేశారంట. 30 వెండి నాణ్యాలని మరలా పోగు చేసి దాన్నంతటిని మూటగట్టి, ఇదిగో ఈ డబ్బుల్ని ఏం చేద్దాం, ఆ యోధా వచ్చి దేవాలయంలో ఇసిరి కొట్టేసి వెళ్ళిపోయాడే అని అంటే పెద్దలందరూ అన్నారంట, ఈ డబ్బు పాపపు డబ్బు. ఈ డబ్బు ఏ డబ్బు అంట? పాపపు డబ్బు. ఈ డబ్బుని దేవుని మందిరంలో వేయకూడదు. ఈ డబ్బుని దేవుని మందిరంలో వేయకూడదు. ఎందుకంటే ఇది ఒక మనిషిని చంపి సంపాదించుకున్నటువంటి డబ్బు. 3 రకాల డబ్బులు దేవుని మందిరంలోనికి రాకూడదని పాత నిబంధన గ్రంథంలో ఉంది. ఒకటి పడుపు సొమ్ము, వ్యభిచారం చేసి సంపాదించిన డబ్బు దేవుని మందిరంలోనికి రాకూడదు. రెండవది కుక్క సొమ్ము. కుక్క సొమ్ము అంటే అన్యాయంగా ఇతరుల దగ్గర దోచుకున్నటువంటి డబ్బు దేవుని మందిరంలోనికి రాదు. మూడవది హత్య చేసిన తర్వాత సంపాదించుకున్న డబ్బు, నరహత్య చేయడం ద్వారా సంపాదించుకున్న డబ్బు, ఇది దేవుని మందిరంలోనికి దేవుడు అంగీకరించడు. కాబట్టి ఇది దేవుని మందిరంలో కానుకల పెట్టిలో వేస్తే దేవుడు దీన్ని తీసుకోడు. కాబట్టి మనం ఏం చేద్దామంటే ఈ డబ్బును తీసుకొని పోయి ఎక్కడన్నా ఒక స్థలం కొనండి. మన ఊరికి వచ్చే పోయేవాళ్ళు ఉంటారు కదా, ఎవరో భిక్షగాళ్ళు, దారిని పోయేవాళ్ళు, అనాథలో ఎవరన్నా ఇక్కడ చచ్చిపోతే తల్లిదండ్రులు తెలియని వాళ్ళు, ఎవరు డెడ్ బాడీని ఎత్తుకొని పోకుండా అట్లాగే వదిలిపెట్టేసి వాళ్ళు ఉంటారు కదా, అట్లాంటి వాళ్ళని సమాధి చేయడానికి ఆ స్థలం ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ డబ్బును తీసుకెళ్ళి ఆ పొలం కొనండి అని దాన్ని ఆ పొలంతో కొన్నారంట. దానికి వాళ్ళందరూ ఒక పేరు పెట్టారంట. ఏం పేరు పెట్టారంటే అకల్దామా అని పేరు పెట్టారంట. అకల్దామా అంటే రక్త భూమి అని అర్థం. ఏంటంట? రక్తము. ఎందుకంటే యేసుక్రీస్తు యొక్క రక్తాన్ని అప్పగించి కొన్నటువంటి భూమి కాబట్టి దానికి ఏమని పేరు పెట్టారంట? రక్త భూమి అని పేరు పెట్టారంట. ఇప్పుడు పౌలు భక్తుడు పేతురు గారు చెప్తున్నాడు, ఈ యోధా ద్రోహము వలన సంపాదించి రోకలనిచ్చి ఒక పొలము కొనెను. అతడు తలకిందులుగా పడి నడిమికి బద్దలైనందున అతని పేగులన్నీ బయటికి వచ్చును. ఈ సంగతి యెరూషలేములో కాపురం ఉన్న వారికి అందరికీ తెలియవచ్చును కనుక వారి భాషలో ఆ పొలము అకెల్దామా అనబడెను. దానికి రక్త భూమి అని అర్థం.
ఇందుకు ప్రమాణముగా ప్రవచనం చెప్పారంట పాత నిబంధనలో. ఏమని చెప్పారు తెలుసా యూదాని గురించి? అతని ఇల్లు పాడైపోవును గాక, దానిలో ఎవడునో కాపురం ఉండును గాక, అతని ఉద్యోగము వేరొకడు తీసుకొను గాక. ఎక్కడ రాశారంట? కీర్తనల్లో రాశారంట. ఏమని రాశాడు? అతని ఇల్లు పాడైపోతుంది, దానిలో ఎవడు కాపురం ఉండరు, తర్వాత అతని ఉద్యోగం ఇంకొకడు తీసుకుంటాడు అని కీర్తనల గ్రంథంలో రాయబడి ఉన్నది. కాబట్టి ఇప్పుడు 2 కండిషన్లు కావాలి అపోస్తలులు అయినటువంటి వారికి. ఏంటా కండిషన్? చదువుదాం 21వ వచనం. కాబట్టి యోహాను బాప్తిసం ఇచ్చింది మొదలుకొని ప్రభువైన యేసు మన యొద్ద నుండి పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన మన మధ్య సంచరించుచున్న కాలమంతయు మనతో కలిసి ఉన్న వీరిలో ఒకడు మనతో కూడా ఆయన పునరుద్ధారణ గురించి సాక్షి అయ్యుండుట ఆవశ్యకము. హల్లెలూయా. వాళ్ళు చెప్పారంట, యేసు ప్రభు బాప్తిసం తీసుకున్న దగ్గర నుంచి ఆయన భూలోకంలో సంచరించినటువంటి దినములన్నిటిలో కూడా, అంటే 3.5 సంవత్సరాలు ఆయన పరిచర్య ప్రారంభించింది మొదలుకొని 3.5 సంవత్సరాల పాటు ఆయనతోనే ఉన్నటువంటి వాళ్ళై ఉండాలి అపోస్తలులు. రెండవది, యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత 3వ దినమున తిరిగి లేచాడు కదా, దాన్ని ప్రత్యక్షంగా చూసిన వాళ్ళై ఉండాలి. మొదటిదేమో యేసు ప్రభు బాప్తిసం తీసుకున్న దగ్గర నుంచి చనిపోయేదాకా ఆయనతో పాటు బ్రతికిన వాళ్ళై ఉండాలా. రెండవదేమో యేసు ప్రభు మరణించి తిరిగి లేచిన తర్వాత పునరుద్ధారుడైన యేసు ప్రభుని చూసిన వాళ్ళై ఉండాలి. ఈ 2 లక్షణాలు ఎవరిలో అయితే ఉంటాయో వాళ్ళు అపోస్తలులు సాక్షి ఉండట ఆవశ్యకమని చెప్పారు. అప్పుడు వారు యోస్తు అను మారు పేరు గల బర్సబ్బా అనబడిన యోసేపు, మత్తయి అనబడిన ఇద్దరిని నిలవబెట్టి ఇలాగ ప్రార్థన చేశారు. వాళ్ళ 120 మందిలో సెలక్షన్ చేశారంట. ఈ 2 క్వాలిఫికేషన్స్ ఉండేవాళ్ళు ఎవరు అని సెలెక్ట్ చేస్తే 2 మనుషులు కనబడ్డారంట. వాళ్ళ పేర్లు ఇక్కడ రాశారు. ఏంటంట? యూస్తు అను మారు పేరు గల బర్సబ్బా అనేటువంటి ఆయన ఒక ఆయన, రెండవది మత్తయి అనేటువంటి ఆయన ఒక ఆయన. వీళ్ళిద్దరికీ ఆ 2 క్వాలిఫికేషన్స్ ఉన్నాయంట. మిగతా వాళ్ళు ఎవరికి ఆ క్వాలిఫికేషన్స్ లేవు. అప్పుడు వాళ్ళిద్దరిని ఎదురుగా నిలబెట్టి ప్రార్థన చేశారంట. అందరి హృదయంలో ఎరిగి ఉన్న ప్రభువా, తన చోటికి పోవుటకు యోధా తప్పిపోయి పోగొట్టుకొనిన ఈ పరిచర్యలు అపోస్తలత్వము పాలు పొందుటకు వీరిద్దరిలో నీవు ఏర్పరచుకొనిన వారిని ఎందుకు చేస్తున్నారు? ఇవన్నీ వాడి ఉద్యోగం ఇంకొకడు తీసుకొనిను అని చెప్పాలి కదా. ఇప్పుడు ఆ పని ఎవరికో ఒకరికి అప్పగించాలి, ఆ ఉద్యోగాన్ని ఎవరికో ఒకరికి అప్పగించాలి. క్వాలిఫికేషన్లు చెప్పారు. ఈ క్వాలిఫికేషన్ ప్రకారం 2 అప్లికేషన్లు పెట్టుకున్నారు. దానికి వీళ్ళల్లో ఎవరు 2 సమాన అర్హత కలిగిన వాళ్ళు ఎవరికి ఇవ్వాలి అనేది ప్రార్థన చేసి చీట్లు వేసారంట. వాళ్ళిద్దరి పేర్లు రాసి ఒక చీటీ తీశారంట. ఆ పేరు ఎవరి పేరు మీద వచ్చిందంట? మత్తయి పేరిట చీటి వచ్చాను కనుక అతడు 11 మంది అపోస్తలులతో కూడా లెక్కించబడెను. హల్లెలూయా. ప్రియమైన వాళ్ళారా, అపోస్తలుడు అనేటువంటి పదములకు అర్థం మనం గమనించాం. అపోస్తలుడు అంటే పంపబడిన వారు, అనగా దేవుని పని నిమిత్తము పంపబడిన వారు అన్నారు. దానికి క్వాలిఫికేషన్ ఏంటంటే యేసు ప్రభు యొక్క బాప్తిస్మం మొదలుకొని ఆయన చనిపోయేంత వరకు ఆయనతో కూడా తిరిగి ఉండాలి. రెండవది, యేసు ప్రభు చనిపోయి 3వ దినమున తిరిగి లేచిన తర్వాత ఆయన ప్రత్యక్షంగా చూసి ఉండాలి. ఈ 2 పునరుద్ధారుడైన యేసును చూసిన వారు, యేసు ప్రభు యొక్క పరిచర్యను చూసిన వాళ్ళు, వీళ్ళిద్దరిలో ఎవరైతే ఈ 2 లక్షణాలు కలిగి ఉంటాయో వాళ్ళే అపోస్తలులుగా ఉండదగిన వాళ్ళు. ఇప్పుడు వాక్యంలో చెప్తున్నాడు, పరిశుద్ధులు సంపూర్ణులు అగడానికి అపోస్తలులు మొట్టమొదట పునాది. హల్లెలూయా. అపోస్తలులు మొట్టమొదట పునాది. చదువుతామా? ఇప్పుడు చెప్తున్నాడు, కొందరిని అపోస్తలులుగాను, కొంతమందిని ఎలా నిలబెట్టాడంటే దేవుడు అపోస్తలులుగా. అందుకనే ఆది సంఘాన్ని గురించి అపోస్తల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 42వ వచనంలో ఇలా అంటాడు. చదువుకుందాం. వీరు అపోస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండేది.
ప్రియమైన వారు, అపోస్తలుల బోధ సంఘానికి పునాది లాంటిది. యేసుక్రీస్తు పునాది అయితే ఆ పునాది మీద సంఘమును కట్టేది అపోస్తలుల బోధ, దేవుని యొక్క వాక్యం. నూతన నిబంధనలో మనం చదువుతున్నటువంటి సువార్తను మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు అపోస్తలుల ద్వారా బోధించబడినటువంటి విషయాలు సంఘాన్ని కట్టేటువంటి విషయాలుగా కనబడుతూ ఉన్నాయి. అందుకనే వాక్యంలో చెప్తున్నాడు, మిమ్మల్ని సంపూర్ణంగా చేసేటువంటిది అపోస్తలుల బోధ. అందుకనే కొందరిని అపోస్తలులుగాను, రెండవది కొందరిని ప్రవక్తలుగాను నియమించాడు. ఇంకొంతమందిని ఎలా నియమించాడంట? ప్రవక్తలుగా నియమించాడు. ప్రవక్తలుగా. ప్రవక్తకి రెండు పనులు ఉన్నాయి. ఒకటి, దేవుడు చెప్పమన్న దానిని చెప్పడం, దేవుడు చెప్పమన్న దానిని చెప్పడం. ఇదే ప్రవక్త యొక్క పని. ప్రవక్త అనే పదానికి అర్థం ఏంటంటే దేవుని నోటి బూర అన్నాడు. దేవుని నోటి బూర. ఈ ప్రవక్త అనే పదాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలంటే నిర్గమకాండంలోనికి వెళ్ళాలి. చదువుకుందాం. నిర్గమకాండంలో దాని గురించి మంచి వివరాలు మనకు కనబడతాయి కనుక నిర్గమకాండము 7వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుకుందాం. నేను నిన్ను ఫరోకు దేవునిగా నియమించి తిని, నీ అన్న అహరోను నీకు ప్రవక్తగా ఉండును. నేను నీకు ఆజ్ఞాపించినది యావత్తును నీవు పలకవలెను. ఫరో తన దేశంలో నుండి ఇశ్రాయేలీయులను పోనీయవలెనని నీ అన్న అయిన అహరోను అతనితో చెప్పును. ప్రియమైన వారులారా, ఇది ప్రవక్త అనేటువంటి పదానికి ఒక పరిపూర్ణమైనటువంటి అర్థం. అంటే దేవుని నోటి బూర. అంటే దేవుడు చెప్పిన దాన్ని యాజ్ ఇట్ ఈజ్ అట్లాగే చెప్పేవాడు ప్రవక్త. ఆయన మనకు అర్థం కావడానికో మరి మోషేకి అర్థం కావడానికో తెలియదు, కానీ దేవుడు చెప్పాడు. మోషేని దేవుడిగా నియమించాడంట. ఇదిగో నేను నిన్ను ఎవరికి దేవుడిగా పెడుతున్నానో ఫరోకి దేవుడుగా. ఎందుకంటే ప్రవక్త ఇప్పుడు అహరోను ఎవరితో మాట్లాడాలంటే ఫరోతో మాట్లాడాలి. అప్పుడు చెప్పేది ఎవరి విషయాన్ని? మోషే చెప్తున్నాడు. మోషే చెప్పిన వాటిని అహరోను ఫరోతో చెప్తున్నాడు. ఇప్పుడు మోషే దేవుని స్థానంలో ఉండి అహరోనుకి చెప్తే డైరెక్ట్గా మోషే మాట్లాడటంలే ఫరోతో. అహరోనుకి చెప్తే అహరోను వెళ్ళి ఎవరికి చెప్తున్నాడంట? ఫరోకి చెప్తున్నాడు. ఇప్పుడు అంటున్నాడు, నువ్వు దేవుడు అవుతావు, అహరోను ప్రవక్త అవుతాడు. అహరోను ప్రవక్త. ఇప్పుడు ఆలోచించండి, దేవుడు చెప్పిన మాటని ప్రజలకు చెప్పేటువంటి వాడిని, లేకపోతే దేవుడికి దేవుడు ఎవరికి చెప్పమంటారో వాళ్ళకు చెప్పేవాడిని ఏమంటారు? ప్రవక్త. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను మీతో, నా మాటని మీకు అందించేటువంటి వాళ్ళని ఏమంటారు? ప్రవక్త అంటారు. ఉదాహరణకి గుడ్లూరు వారిపాడు సంఘంలో పోయిన వారం చెప్పిన వాక్యం ఈ వారం మిగతా సంఘాలన్నింటిలో వినపడుతుంటుంది. మనకంటే వాళ్ళు ఒక్క వారం వెనకబడి ఉంటారు. ఎందుకంటే ఇక్కడ నేనేం చెప్పానో మిగతా పాస్టర్లు ఇద్దరు దాన్ని వినాలి. దాన్ని వినాలంటే కొంచెం టైం పడుతుంది. నేను ఈ వారం చెప్పాలా, తర్వాత దాన్ని అప్లోడ్ చేయాలా, వాళ్ళు వినాలా, వాళ్ళు వెళ్ళి దాన్ని సంఘంతో చెప్పాలి. ఇప్పుడు నేను చెప్పిన దాన్ని వాళ్ళు విని ఏం చేస్తున్నారంట? వాళ్ళు వెళ్ళి సంఘానికి చెప్తున్నారు. ఇప్పుడు
నా మాటని చెప్తున్నటువంటి వాళ్ళు ప్రవక్తలు. నా మాటను చెప్తున్నటువంటి వాళ్ళు ఆ సంఘానికి ఏమవుతారంట? ప్రవక్తలు. అలాగే దేవుని మాటను చెప్తున్నటువంటి వాళ్ళు దేవుని ప్రవక్తలు. దేవుని మాటను చెప్తున్న వాళ్ళు ఎవరంట? దేవుని ప్రవక్తలు. ఇది ప్రవక్త అనే పదానికి నిర్వచనం. అంటే సంఘములో దేవుని యొక్క మాటలు విని దాన్ని మనకు చెప్పగలిగినటువంటి వాళ్ళను ప్రవక్తలు అంటారు. ఇప్పుడు సంఘానికి అపోస్తలుల తర్వాత దేవుడు ఎవరిని ఏర్పాటు చేశాడంట? ప్రవక్తలను ఏర్పాటు చేశాడు. దేవుని సంఘంతో మాట్లాడడానికి, సంఘం క్షేమాభివృద్ధిని పొందడానికి, సంఘము ఆధ్యాత్మికంగా ఎదగడానికి దేవుడు ఏవైతే చెప్తున్నాడో ఆ విషయాలని సంఘముతో చెప్పి హెచ్చరించాల్సినప్పుడు హెచ్చరికని, అభినందించాల్సినప్పుడు అభినందనని, ప్రేమ చూపించాల్సినప్పుడు ప్రేమని, తప్పుదిద్దాల్సినప్పుడు గద్దింపును, అన్నిటినీ యాజ్ ఇట్ ఈస్ దేవుడు ఎట్లా చెప్తాడో అట్లాగే చెప్పేటువంటి వారిని ఏమంటారంట? ప్రవక్తలు అంటారు. దేవుడు అలా చెప్పడానికి ప్రతి సంఘంలోనూ కొంతమందిని ఏర్పరచుకున్నాడు. ఆది సంఘం విషయం చెప్తున్నా. ప్రతి సంఘంలోనూ కొంతమందిని ఏర్పరచుకున్నాడని దేవుని వాక్యం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. నిర్గమాకాండంలో చెప్తున్న విషయం అదే. ఇప్పుడు ఈ నిర్గమాకాండంలో ఆయన అన్నాడు కదా, ఇలా ప్రవక్త అనేటువంటి వాడు కరెక్ట్ గా దేవుడు ఏం చెప్తాడో దాన్ని చెప్తేనే అతను దేవుని ప్రవక్త అవుతాడు. ఒకవేళ అట్లా కాకుండా దేవుడు చెప్పనిది కూడా కలిపి చెప్పేస్తే వాడిని ఏమంటారంట? అబద్ధ ప్రవక్త అంటారు. ఏమంటారు? అబద్ధ ప్రవక్త. ఈ విషయాన్ని మీరు కొంచెం జాగ్రత్తగా వినండి. అబద్ధ ప్రవక్తలు వస్తారని దేవుని వాక్యంలో చెప్పబడి ఉంది. యేసయ్య చెప్తాడు, కాపరులు కానివారు కొంతమంది కాపరుల వేషం వేసుకొని వస్తారు. గొర్రెలు కానివి కొన్ని గొర్రె బుచ్చు కప్పుకొని వస్తాయి. కాబట్టి వీళ్ళ విషయంలో ఎలా ఉండాలంట? జాగ్రత్తగా ఉండాలి. యోహాను సువార్తను చూడండి 10వ అధ్యాయంలో. యోహాను సువార్త 10వ అధ్యాయంలో యోహాను సువార్త 10వ అధ్యాయంలో ఏడవ వచనం నుంచి చదువుకుందాం. కాబట్టి యేసు మరలా వారితో ఇట్లనెను, గొర్రెలు పోవు ద్వారమును నేనే, నాకు ముందుగా వచ్చిన వారందరూ దొంగలను దోచుకుని వారినై ఉన్నారు. గొర్రెలు వారి స్వరము వినలేదు. నేనే ద్వారము. నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షించబడిన వాడే లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు మేత మేయచ్చు ఉండరు. దొంగ దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చను కానీ మరి దేనికి రాలేదు. వాక్యం చెప్తున్నాడు. కొంతమంది దొంగలు గొర్రెల వేషం వేసుకొని వచ్చేటువంటి వారు ఉన్నారు. వాళ్ళ విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలి అని ప్రభు చెప్పడాన్ని మనము చూస్తున్నాం. 10వ అధ్యాయం మొదటి వచనం, గొర్రెల దొడ్డిలో ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గమున ఎక్కువాడు దొంగయు. కాపరి కానివాడికి తేడా ఏంటంట? కాపరి ఎలా వస్తాడంట? స్ట్రైట్ గా ఎక్కడికి వస్తాడంట? మందలోనికి నేరుగా ద్వారం తీసుకొని వస్తాడు. గోడ దూకొచ్చేవాడు అదే కదా చెప్తున్నాడు. గొర్రెల దొడ్డిలో ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గమున ఎక్కువాడు దొంగయు
దోచుకుని వాడినై ద్వారమున ప్రవేశించువాడు గొర్రెల కాపరి. ద్వారపాలకుడు అతనికి తలుపులు తీయను. గొర్రెలు అతని స్వరము వినును. అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించును. మరియు అతడు తన సొంత గొర్రెలన్నింటినీ వెలుపలికి నడిపించినప్పుడల్లా వాటికి ముందుగా తాను నడుచును. గొర్రెలు అతని స్వరం ఎరుగును గనుక అవి అతని వెంబడించును. అన్యుల స్వరము అవి ఎరగవు కనుక అన్యుని ఎంత మాత్రమును వెంబడింపక వారి యొద్ద నుండి పారిపోవునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను. ప్రియమైన వాళ్ళరా, యేసు చెప్తున్నాడు, కాపరులు కాని వారు వస్తారు మీ దగ్గరికి, జాగ్రత్త. ప్రవక్తలు కాని అబద్ధ ప్రవక్తలు మీలోకి వస్తారు, జాగ్రత్త. మరి వీళ్ళు అబద్ధ ప్రవక్తలు అనే విషయం మనకి ఎట్లా తెలుస్తుంది అంటే, ఎవరైనా మీ గురించి ఒక ప్రవచనం చెప్పాడు అనుకోండి, చెప్పిన ప్రవచనాలు ఒక 10 చెప్పాడు అనుకోండి, ఎన్ని 10 కాదు 100 చెప్పాడు అనుకోండి, 100 ప్రవచనాలు చెప్పాడు అనుకోండి. నందాకి పలానా రోజు పెళ్ళి అవుతుందని, నాకు తెలీదు, నేను ప్రవక్తను కాదు, పలానా రోజు పెళ్ళి అవుతుందని, పలానా రోజు పిల్లలు పుడతారని, పలానా రోజు ఆయన ఇంట్లో శుభకార్యం జరుగుతుందని, ఇట్లా నందా గురించి ఒక 100 విషయాలు చెప్పాడు అనుకోండి. 99 కరెక్ట్ అయింది. ఎన్ని కరెక్ట్ అయినాయి? 99 కరెక్ట్ అయింది. ఒక్కటి తప్పుపోయింది. ఎన్ని తప్పుపోయినాయి? మనం అనుకుంటాం ఒక్కటే కదా ఆయన మంచి పాస్టర్ అనకూడదంట. ఎందుకంటే ఆ ఒక్కటి కూడా తప్పుకోకూడదు ప్రవక్త అయితే. హల్లెలూయా. ఎందుకు అలా చెప్తున్నాడంటే, దేవుడు ప్రవక్త దేవుని మాటను చెప్పేవాడు. ఎవరి మాటను చెప్పేవాడు? దేవుని మాటను చెప్పేవాడు. నందా భవిష్యత్తును గురించి ఎవరు చెప్తున్నారు ఇప్పుడు? ప్రవక్త ద్వారా దేవుడు చెప్తున్నాడు. మరి దేవుడు చెప్తూ ఉన్నప్పుడు దేవుడు నందా జీవితాన్ని పుట్టినది మొదలుకొని చనిపోయే వరకు అన్ని రోజులు ఒక 100 సంవత్సరాల ఆయుష్ను దేవుడు నందాకిస్తే, ఈ 100 సంవత్సరాల ఆయుష్లో సంవత్సరానికి 365 రోజులు చొప్పున 100 సంవత్సరాల్లో ఈ రాబోతున్నటువంటి ఇన్ని రోజుల పాటు ఆయన జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుంది అన్నిటినీ కూడా దేవుడు చూసేశాడు. దేవుడు ఏం చేశాడంట? చూసేశాడు. అదే కదా 139వ కీర్తనలో మనం చదువుతున్నాం. చదవండి, 139వ కీర్తన. 139వ కీర్తన 16వ వచనం. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూసెను. నియమించబడిన దినములలో ఒకటైనను కాక మునుపే నా దినములు అన్నీ నీ గ్రంథములో లిఖితములాయెను. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు నంద ఎప్పుడు నువ్వు పుట్టింది బాబు? బర్త్డే మే 17. మా పండుగ ఉంది అయితే మే 17. మే 17వ తేదీ 2002. మే 17, 2000 ఏ టైంలో తెలీదు, రాత్రి 8 గంటలకి. మే 17వ తేదీ 2002 రాత్రి 8 గంటలకి నందా పుట్టడానికి ముందే నందా ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతాడో అన్ని సంవత్సరాలకు సంబంధించిన డీటెయిల్స్, ప్రతిరోజు జరిగిపోయే డీటెయిల్స్ అన్నిటినీ దేవుడు తన గ్రంథములో రాసి పెట్టాడు. నీ దినములలో ఒక్కటైనను పూర్తి కాక మునిపే, చదువుమా, నా జనములన్నీ నియమించబడిన దినములలో ఒక్కటైనను కాక మునిపే నా జనములన్నీ ఎవరి గ్రంథంలో ఉన్నాయంట? దేవుని గ్రంథంలో రాయబడి ఉన్నాయి. ఇప్పుడు నందాని గురించిన విషయం ఏదైనా నందాకి చెప్పాలంటే, నందా ఫలానా రోజు ఇదిగో ఫలానా దగ్గరికి నువ్వు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నావు, అది తప్పు, చేయబాగా ప్రయత్నాన్ని, అక్కడికి వెళ్తే నీకు ఇబ్బంది కలుగుతుంది అని దేవుడు నందాకి చెప్పంపించాలనుకున్నాడు. నాలాంటి వాడిని ఒకటి పిలిచి నువ్వు నందాకి విషయం చెప్పిరా అని చెప్పంపించాడు.
నందాకి నేను ఎందుకు చెప్తున్నా, దేవుడు చెప్తున్నాడు నువ్వు పలానా దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నావంట, వెళ్ళొద్దని దేవుడు చెప్తున్నాడు అని చెప్పాను నేను. అది ఎక్కడుందంట? అది దేవుని గ్రంథంలో ఉంది, నందా గురించి రాయబడిన పుస్తకంలో ఉంది. దాన్ని చూసి దేవుడు నాకు చెప్తే నేనేం చేస్తున్నానంట, నందాకి పోయి చెప్పాను. ఇట్లా 99 విషయాలు చెప్పాడు దేవుడు. 99 నేను చెప్పినవన్నీ నందా కరెక్ట్గా జరిగినాయి. నేనేం చేశానంటే 100 కూడా చెప్పేసి కంప్లీట్ అయిపోతాయని 100 చెప్పేసి 100 జరగల. ఎందుకు జరగలేదంటే దేవుడు నాకు చెప్పాల. దేవుడు చెప్పుంటే ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే అవన్నీ ఎక్కడున్నాయంట? దేవుని గ్రంథంలోనివే. హల్లెలూయా. దేవుని గ్రంథంలో ఉన్నవే అవన్నీ. కాబట్టి దేవుడు వాటిని పిక్ చేసి పలానా రోజు పలానా టైంలో పలానా జరుగుతుందని చెప్పాడు. కాబట్టి నేను వాటన్నిటిని చెప్పగలిగినాను. ఇప్పుడు దేవుడు చెప్పంది నేను చెప్తున్నానంటే అది ఎక్కడ లేదంటే దేవుని గ్రంథంలో లేదు. దేవుని గ్రంథంలో లేనిది నేను చెప్తే అది అబద్ధం అవుతుంది కనుక ఇప్పుడు నేను ఎవరిని అబద్ధికుడిగా చేస్తున్నానంట? ఎందుకంటే దేవుడు చెప్పమన్నాడు అని చెప్తున్నాను నేను. ఎవరు చెప్పమన్నాడు అని చెప్తున్నాను? దేవుడు చెప్పమన్నాడు. ఎవరి పేరు వాడుకుంటున్నాను నేను? దేవుని పేరు వాడుకుంటున్నాను. నందా దగ్గరికి పోయి, నందా దేవుడు ఒక 50,000 నాకు ఇవ్వమన్నాడు. నాకు 99 కరెక్ట్గా జరిగినాయి కదా, 100 పని అయిపోద్ది వాడికి అది ఈజీగా. ఎందుకంటే 99 కరెక్ట్గా చెప్పాడు. కాబట్టి ఇది కూడా నిజమే అయి ఉంటుంది అనుకొని ఒక 50,000 నేను ఏమని చెప్పని చెప్పాడు దేవుడు అని. ఏమైపోయింది అది? ఎవరి నామం, ఎవరి పేరు వాడేసుకున్నాను నేను? దేవుని పేరు వాడేసుకున్నా. ఇప్పుడు ఇవ్వమనేది కరెక్టో కాదో, ఇప్పుడు నేను ఒక అబద్ధ ప్రవక్తని, నేను అడిగి డబ్బులు సంపాదించుకోవడానికి నేను ఒక అబద్ధం చెప్తే దేవుడు ఇంకొక ఆయన్ని పంపించి, నందా అవన్నీ ఒట్టి మాటలు యోబాకు దేవుడు ఇవ్వద్దని నన్ను పంపించాడని ఇంకొకరిని పంపిస్తాను. హల్లెలూయా. ఇప్పుడు నేనేమైపోయినానంట? అబద్ధ ప్రవక్తని. నేను చెప్పింది దాన్ని. అప్పుడు దేవుని పేరును అడ్డం పెట్టుకొని నేను అబద్ధాలు చెప్పాను కాబట్టి నేను అబద్ధ ప్రవక్తని, అబద్ధ ప్రవక్తలను చంపేయాలి అని వాక్యంలో. హల్లెలూయా. అబద్ధ ప్రవక్తలను ఏం చేయాలంట? వాక్యం ఎందుకు ఇది చెప్తున్నానంటే వాక్యంలో అపోస్తలుల తర్వాత దేవుని సంఘాన్ని అభివృద్ధి చెందించడానికి, మనల్ని సంపూర్ణంగా చేయడానికి దేవుడు ఉపయోగించుకున్నటువంటి దేవుని సేవకులు ఎవరంటే ప్రవక్తలు. దేవుని సేవకులు ఎవరంట? ప్రవక్తలు. తర్వాత చదువు. కొందరిని సువార్థికులుగా వాడుకున్నాడంట. కొందరిని ఎవరిని? కొంతమందిని ఏం చెప్పడానికి వాడుకున్నాడంట? కేవలం సువార్త చెప్పడానికే వాడుకున్నాడంట. వీళ్ళకి ఇంక వేరే బాధ్యతలు ఏమీ ఉండవు. ఊరూరికి వెళ్తారు, ఒక చోట మైక్ పెడతారు, అక్కడుండే ఆ ప్రాంతంలో ఉండే ప్రజలందరినీ పిలుచుకుంటారు. సంఘస్థులు ఎవరైనా ఉంటే వాళ్ళని కూడా పిలుచుకుంటారు. వాళ్ళని పిలుచుకొని సువార్త కూటాలు పెడతారు. కేవలం సువార్త, ఇంక వేరే ఏం మాట్లాడరు. యేసు ప్రభు మీ పాపముల కొరకు చనిపోయి 3వ దినమున తిరిగి లేచిన దేవుని కుమారుడు, ఆయన నమ్ముకుంటే మీకు పరలోక రాజ్యం దొరుకుతుంది, నరకం నుంచి తప్పించబడతారు, దేవుని సన్నిధిలో ఉంటారు. ఇదే సువార్త. ఈ సువార్తను మాత్రమే చెప్పడానికి దేవుడు కొంతమందిని ఏర్పాటు చేసుకుంది. ఇప్పుడు ఉదాహరణకి మన సంఘంలో సంఘం అభివృద్ధి చెందుతుంది, కానీ సంఘంలో నుంచి కొంతమంది సువార్థికులు, సువార్త చెప్పగలిగిన వాళ్ళు ఉంటే వాళ్ళు ఏం చేస్తామంటే పలానా ఊర్లో వెళ్ళి సువార్త జరిపించరండి అని ఒక టీంను పంపిస్తాం. వాళ్ళు ఏం చేస్తారు? ఇక్కడి నుంచి వెళ్ళి ఆ ప్రాంతంలో కొంతమందికి వెళ్ళి ఆ వీధుల్లో తిరిగి పాటలు పాడి ప్రార్థన చేసి వాక్యం చెప్పి కరపత్రాలు పంచి వస్తాం. ఆ మధ్యకాలంలో నెల్లూరు నుంచి ఒక టీం మన ప్రాంతంలో సువార్త చేయడానికి వచ్చారు. నెల్లూరులో చర్చి నుంచి వచ్చారు వాళ్ళందరూ. మన ఊర్లో సువార్త చేసుకుంటూ డ్రమ్ కొట్టుకొని పాటలు పాడుకుంటూ తిరుగుతా, ఆటోల్లో తిరుగుతా అక్కడక్కడ నిలబడి వాక్యం చెప్తా ఉన్నారు. వాళ్ళని అడిగాను, ఎక్కడి నుంచి వచ్చారు, ఏ సంఘం నుంచి వచ్చారు? వాడు శనివారం రోజు సాయంత్రం వచ్చారు. నేను చెప్పాను, ఎక్కడి నుంచి వచ్చారంటే ఇట్లా పలానా దగ్గర నుంచి వచ్చాం సార్, ఊరికే సువార్త చేసుకుంటా, అన్ని గ్రామాలు వచ్చాం, సర్వేపల్లి నుంచి మొదలు పెట్టాం సార్ సువార్త చేసుకుంటా.
సో వాళ్ళు మనం ఏం చేసాం, ఇంటికి పిలిచాము, కూర్చోబెట్టాము, కూల్ డ్రింక్ ఇచ్చాము, ప్రేయర్ చేయించుకున్నాం. వాళ్ళకి సువార్త పరిచయకు ఉపయోగపడుతుందని మన దగ్గర ఉన్న డబ్బులు కొంత తీసి మీ ఆటోకి పెట్రోల్కి పెట్టుకోండి, లేకపోతే మీరందరూ ఎక్కడైనా భోజనానికి పెట్టుకోండి అని వాళ్ళకి కానుకలు ఇచ్చి పంపించాం. అంతే, వాళ్ళు కేవలం సువార్థికులే, వాళ్ళు కేవలం సువార్థికులే. అట్లే మన సంఘం నుంచి కూడా కొంతమంది బయటికి వెళ్ళి సువార్త చేసేటువంటి వాళ్ళు ఉంటారు. అక్కడ ఎవరో ఇద్దరో ముగ్గురో ప్రభువుని నమ్ముకుంటే పలానా దగ్గర మా సంఘం ఉంది, మీరు అక్కడికి రండి అని వాళ్ళని సంఘానికి నడిపిస్తారు. ఇది సువార్థికుల యొక్క పని. కొందరిని సువార్థికులుగాను, కొందరిని కాపరులుగాను, బోధకులుగాను, రెండు కలిపి ఉన్నాయేమో అక్కడ. కొందరిని కాపరులుగాను, ఉపదేశకులుగాను. బోధకులు అంటే ఉపదేశకులు. కొందరిని కాపరులుగాను, ఉపదేశకులు. కొంతమంది పని ఏంటంటే సంఘాన్ని కాపలాగాయడం. సంఘాన్ని కాపలాగాయడం అంటే ఈ సంఘంలో ప్రస్తుతం ఒక 100 మంది విశ్వాసులు ఉన్నారని మనం అనుకుంటే, ఈ 100 మంది విశ్వాసులు చెదిరిపోకుండా, అటు ఇటు వెళ్ళిపోకుండా, ప్రతి వారం క్రమం తప్పకుండా దేవుని మందిరానికి వస్తూ, ఒకవేళ వాళ్ళు దేవుని మందిరానికి రాలేకపోయారంటే ఏ కారణం నుంచి అంత వాళ్ళు రాలేకపోయారు అనే విషయాన్ని జాగ్రత్తగా తెలుసుకొని వాక్యానికి అనుగుణంగా వాళ్ళని నడిపించుకుంటూ, ఒకవేళ వాళ్ళలో బలహీనులైతే, అనారోగ్యంతో ఉన్న వాళ్ళైతే వాళ్ళ కోసం వెళ్ళి ప్రార్థన చేసి వాళ్ళని మరలా సంఘంలో పునఃప్రతిష్ఠించుకుంటూ, బలహీనత వలన, ఏ కారణం వలన, సంఘంలో విభేదాల వలన సంఘానికి రాకపోతే ఆ విభేదాలను పరిష్కరిస్తూ సంఘంలో వాళ్ళు చెదిరిపోకుండా ఉండేటట్టు చేస్తూ ఉండడం కాపరి యొక్క పని. హల్లెలూయా. ఈ సంఘానికి వచ్చేటువంటి విశ్వాసంలో ఒక్కరు రాకుండా పోయినా సరే దాని బాధ్యత ఎవరిదంట? కాపరి. దాని బాధ్యత ఎవరిదంట? కాపరి. నన్ను చాలా మంది అడుగుతూ ఉంటారు, అన్నిటికీ అన్న సైలెంట్గా ఉంటాడు, అసలు ఏం పట్టించుకోడు, ఎవరిని అడగడు, గట్టిగా మాట్లాడాల్సిన చోట గట్టిగా మాట్లాడు. నేను ఎందుకు అలా ఉంటున్నానంటే, నేను గట్టిగా మాట్లాడుతున్నానో లేదో మీకు తెలియదు, కానీ సైలెంట్గా మాట్లాడాల్సినవి సైలెంట్గా మాట్లాడాలి, గట్టిగా మాట్లాడాల్సినవి గట్టిగా మాట్లాడాలి. నేను గట్టిగా మాట్లాడకుండా ఉంటే ఇంకా చాలా మంది చర్చిలో ఉండేవాడు. హల్లెలూయా. నేను గట్టిగా మాట్లాడుతున్నాను కాబట్టి చాలా మంది విశ్వాసులు సంఘం నుంచి దూరం అయ్యారు. ఇక్కడేమంటారు, పెనుబర్తి సంఘంలో అయితే చాలా మంది దూరం అయినారు. కానీ పర్వాలేదు, దేవునికి స్తోత్రం, మరలా అందరూ దేవుని సన్నిధిలో చేర్చబడ్డారు. హల్లెలూయా. ఈ మధ్య కాలంలో చోటపాడు, పెనుబర్తి, మాదరాజు గూడూరు, పడారుపల్లి, గుంటూరు వారిపాడు అన్ని సంఘాలను షిఫ్ట్లు వేసుకుంటూ తిరుగుతున్నా. 2 వారాలు ఈ సంఘంలో, 2 వారాలు ఆ సంఘంలో, అట్లా గుంటూరు వారిపాడులో మాత్రం ప్రతి వారం ఉండేటట్టు చూసుకున్నాం. అప్పుడు పెనుబర్తి సంఘం వాళ్ళ కంప్లైంట్ ఏంటంటే, సార్ మీరు రాకపోతే అసలు చర్చిలోకి ఎవరు రావడం లేదు. నేను అడిగినాను, సతీష్ పాస్టర్ ఉన్నాడు, మనోజ్ పాస్టర్ ఉన్నాడు, వాళ్ళిద్దరు వచ్చి నడిపిస్తున్నారు కదా, మరి మీరెందుకు నా మీద డిపెండ్ అవుతున్నారు, సంఘం అట్లా ఉండకూడదు అని నేను చెప్తే, కాదు సార్ మీరు రాకపోతే అది బాగాలేదు. సరే, అందుకని నేను ప్లాన్ చేసుకున్నాను, జనవరి అయిపోయిన తర్వాత ఫిబ్రవరి మొదటి వారం నుంచి సతీష్ పాస్టర్కి చౌటపాడు కంప్లీట్గా హ్యాండ్ ఓవర్ చేసి, ఇంతకు ముందులాగానే గుంటూరు వారిపాడు, పెనుబర్తి, మాదరాజు గుంటూరు 3 సంఘాలని ట్రయాంగిల్ చేసుకుంటూ సాయంత్రం పడారిపల్లి సంఘాన్ని చూస్తూ ఉన్నాను. ఒక రోజున అనుకోకుండా మనోజు పెనుబర్తి సంఘానికి వచ్చాడు. అక్కడ ఆరాధన అయిపోయి మాదరాజు గూడూరులో పెనుబర్తి సంఘానికి కూడా వచ్చాడు. ఫుల్గా ఉన్నారు జనాలు. ఆ రోజు అన్నాడు, సార్ ఈరోజు ఏంటి సార్ ఇంతమంది జనం వచ్చి ఉన్నారు చర్చిలో, వాళ్ళు ఎప్పుడు ఉండేవాడు, కొత్త విశ్వాసం ఎవరిని వచ్చారన్న. లేదు, కానీ వీళ్ళందరూ మామూలుగా రాదు సార్ అంటే, ఎందుకు రారు అన్నాడు. ఏమో సార్ మేము ఉంటే ఎవరు రారు అంటే, నేనేం చెప్పాను సార్, ఒక కాపరిగా నువ్వు చేయాల్సిన పని సక్రమంగా వాళ్ళు రాలేదన్నావు, ఎందుకు రాలేదు కనుక్కున్నావా? వాళ్ళు రాలేదు సార్ అనే కంప్లైంట్ మాత్రం చెప్తున్నావు, కానీ ఎందుకు రాలేదు వాళ్ళతో వెళ్ళి మాట్లాడేవా? కారణం ఏంటి వాళ్ళతో వెళ్ళి మాట్లాడేవా? ఎందుకు దేవుని సన్నిధిలో వాళ్ళు బలహీనులు అయ్యారు కనుక్కున్నావా? మరి కనుక్కొని ఆ విషయాన్ని మాట్లాడి పరిష్కరిస్తే వాళ్ళు ఎందుకు రారు? హల్లెలూయా. మనం మాట్లాడకపోతే వాళ్ళు రాదు. ఎందుకంటే ఆయన మమ్మల్ని పట్టించుకోవడం లేదు, ఆయన మమ్మల్ని పట్టించుకోవడం. ప్రియమైనటువంటి వాళ్ళారా, సంఘము అనబడినటువంటి దానిని కాపాడేటువంటి వాడు కాపరి. కాపాడేటువంటి వాడు తనను తాను తగ్గించుకునేటువంటి అనుభవం కలిగిన వాడై ఉండాలి. అందరి దగ్గర తనను తాను తగ్గించుకునేటువంటి అనుభవం కలిగినటువంటి వాడు కాపరి.
తనను తాను ఎప్పుడైతే తగ్గించుకుంటూ సంఘంలో ఉండబడినటువంటి ప్రజల యొక్క ప్రతి విషయమును వింటూ, ఇదిగో వాళ్ళు చేస్తున్నటువంటి విషయాల్లో పొరపాట్లు ఉంటే గద్దిస్తూ, నెమ్మదిగా వాళ్ళని సరిచేస్తూ, దేవుని సంఘములో నుంచి వాళ్ళని వెళ్ళిపోనివ్వకుండా బహు జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చేటువంటి వాడు కాపరి. వస్తారండి, లేకపోతే లేదు, మీరు వస్తే ఎంత రాకపోతే ఎంత అని నేనంటే నేను కాపరిని హల్లెలూయా. ఒకవేళ స్వార్థికుడు అవ్వచ్చు, తెలుస్తాను స్వార్థికోవడానికి వస్తే వస్తా, లేకపోతే లేదు, నాకేమో వస్తే రాకపోతే. అది స్వార్థికుడు చేయగలరు, కానీ కాపరి చేయకూడదు. కాపరి బాధ్యత ఏంటంటే ప్రతి ఒక్కరూ మీరు ఒకరోజు మందిరానికి రాకపోతే మీ గురించి మీ దరిదాపుల్లో ఉండేవాడిని అడుగుతాను, ఏమి ఎందుకు రాలేదు, పలానా వాళ్ళు ఈరోజు ఎక్కడికి వెళ్ళారు, బాగలేదా, ఏమైనా ఇబ్బందా అని నేను అడుగుతాను. అంతకుముందు 2 వారాల పాటు లక్ష్మీకాంత్ దగ్గర రాలేదు తెచ్చి నేను అడిగినాను, అందరిని ఎక్కడికి వెళ్ళింది, మహితాన్ని అడిగాను ఎక్కడికి వెళ్ళింది, సార్ అందరికి బాగలేదు, ఊరికెళ్ళి వస్తారు లేదా ఇంకేదైనా కారణం చేత రాలేదా, అనారోగ్యం వల్ల రాలేదా, ఆ రాజలక్ష్మి 2 వారాలు చర్చికి రాలేదు. రాజలక్ష్మి గురించి ఎవరిని అడగలను, కామలతని అడగలను, ఎందుకంటే పక్కన ఉంటుంది కాబట్టి, లేకపోతే అనితని అడగలను, ఎందుకంటే విషయం తెలుసు ఎందుకు రావడం లేదా అని. సో అడిగినాను, బాగలేదని చెప్పింది. నేరుగా వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసి కూర్చొని మాట్లాడి ధైర్యపరిచి తర్వాత వారు కొంచెం ఆరోగ్యం సరైన తర్వాత వస్తారు. ఇది కాపరి యొక్క పని. వాక్యాలు అంటున్నాడు, కొందరిని కాపరులు, అందరూ కాపరులు కాదు, అందరూ కాపర్లు కాదు. మన పివి జానయ్య గారు ఉన్నారు, ఆయన కాపరి కాదు, ఆయన మిషనరీ. హల్లెలూయా, ఆయన మిషనరీ. నాలాంటి దైవజనులని అనేక మందిని దేవుని యొక్క పరిచయంలోనికి పంపించేటువంటి వాడు ఆయన మిషనరీ. పివి జాన్ గారు నాకు బాగా లేకపోతే రాలేదు కాబట్టి నేను కేరింగ్ చర్చికి రాను. పివి జాన్ గారు కాపరి కాదు కదా, మీకు ఒక కాపరి ఉన్నాడు, మీకు ఒక కాపరి ఉన్నాడు. ఆ కాపరి యొక్క బాధ్యతది. రెండవది, మీకేదైనా ఇబ్బంది కలిగితే తెలియజేయవలసినటువంటి బాధ్యత మీ మీద ఎవరికి తెలియజేయాలంటే కాపరికి తెలియజేయాలి. ఆ విషయాన్ని కాపరికి తెలియజేయాలి. ఈ కాపరి పని ఏంటంటే ఎవ్వరు మిస్ అయిపోకుండా అందరినీ జాగ్రత్తగా కాపాడుకోవడం. రెండవది, వాళ్ళకి దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉండడం, వాళ్ళకి దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ. అలా చేసేటువంటి వాడిని మన యొక్క సంపూర్ణతలోనికి మనం రావడానికి కారకులుగా దేవుడు ఏర్పాటు చేశాడు. హల్లెలూయా. ఇప్పుడు చదువుకుందాం మరలా ఒకసారి. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలులు గాను, కొందరిని ప్రవక్తలు గాను, కొందరిని సువార్తికులు గాను, కొందరిని కాపరులు గాను, ఉపదేశకులు గాను నియమించను. అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గములకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశములకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లు ఉండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదము. హల్లెలూయా. ఇది సంఘంలో ఉండబడినటువంటి విశ్వాసుల యొక్క పని. అపోస్తలులు ఉన్నారు, సంఘాన్ని నడిపించేటువంటి వారు, వాక్యాన్ని నేర్పించేటువంటి వారు. అలాగే ప్రవక్తలు ఉన్నారు, దేవుని మాటని సంఘానికి తెలియజేసేటువంటి వారు. సువార్తికులు అన్నారు, దేవుని యొక్క రక్షణ సువార్తని లోకంలో ఉండబడిన అన్ని జనులకు తెలియజేయడానికి. కాపరులు, ఉపదేశకులు ఉన్నారు, దేవుని యొక్క సంఘాన్ని ఆత్మీయంగా ఎదిగించడానికి. వీళ్ళందరూ సంఘంలో ఉన్నందువలన వాక్యం చెప్తుంది, మీరు ఎవడు ఏది చెప్తే దానికి నమ్మేసి ఆ గాలి కట్టు ఈ గాలి కిట్టు పరిగెత్తేటువంటి వారై ఉండగా దేవుని యొక్క వాక్యంలో స్థిరముగా నిలబడినటువంటి వారై ఎదుగుతూ ఉండాలి. హల్లెలూయా. ఇది దేవుని యొక్క వాక్య అనుసరణమైనటువంటి బోధ ప్రియమైనటువంటి వారు. వీళ్ళందరినీ దేవుడు ఎందుకు పెట్టాడంట? మనము సంపూర్ణం అవడానికి. హల్లెలూయా. మనం సంపూర్ణంగా మారాలి అంటే
సంఘంలో దేవుడు ఏర్పరిచినటువంటి అధికారం అంతయు ఎందుకంటే మనం సంపూర్ణులముగా మారడానికి. హల్లెలూయా. ఇప్పుడు మన సంఘంలో కాపరిగా నేను ఉన్నాను, సంఘ పెద్దలుగా 3 ఉన్నారు. చెప్పండి మన సంఘ పెద్దల పేర్లు. ఏమో వాళ్ళు తెలియదు అంటారా? చెప్పండి పేర్లు. గాలేబు, చిరంజీవి. ఇప్పుడు ఈయన పని ఏంటి? సంఘ పెద్దల పని. దేవుని చిత్తం అయితే త్వరలో వాళ్ళకి ఇంకొంచెం బాధ్యతలు కూడా అప్పగించాలనుకుంటున్నా. చేయడం లేవు, ఉండే బాధ్యతలే సరిగ్గా చేయడం లేదు. ఇంక మిగతా ఏం చేస్తారో నాకు తెలియదు. ఈయన పని ఏంటి? చదువుతారా? యాకోబు పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. మీలో ఎవడైనను రోగి అయి ఉన్నాడా? ఎవరంటే ఎవరు పిలిపించాలా? బాగా లేకుండా ఉండేవాడు ఎవరిని పిలిపించాలంట? పాస్టర్ను పిలవమని కాదు చెప్పాల్సింది. ఎవరిని పిలవమని చెప్పాలంట? సంఘ పెద్దలను పిలిపించి వారి ప్రభు నామమున నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేయవలెను. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. ప్రభువు అతన్ని లేపును. అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణను ఎవరంటే చేయాల్సింది? సంఘ పెద్దలు, కాపుడు కాదు. ఎవరు చేయాలా? సంఘ పెద్దలు. ఎవరికైనా బాగలేదనుకో, నేను చెప్తామని వచ్చి చేస్తాను. ఎవరికి చెప్తాం? అన్నకి చెప్తామని బాగలేదని చెప్పేస్తే అన్న వచ్చినప్పుడు అక్కడ పోయి వస్తాను కాదు. ఎవరంట ప్రార్థన చేయాల్సింది? సంఘ పెద్దలు. సంఘం కూడా ఎవరిని పిలిపించాలంట? సంఘ పెద్దలను పిలిపించి నూనె రాయించి ప్రార్థన చేయించాలా. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది. ప్రభు అతను లేపుతాడు. పాపాలు చేసినా కూడా వాటిని ప్రభు క్షమిస్తాడు. సంఘ పెద్దలు ప్రార్థన చేస్తారు. అప్పుడు సంఘ పెద్దలు ఏం చేయాలో? 3 సంఘ పెద్దలు ఉన్నారు. 40 కుటుంబాలు ఉన్నాయి, 45, 50 కుటుంబాలు ఉన్నాయి. 15 కుటుంబాలు బాధ్యత తీసుకోవాలి 3 సంఘ పెద్దలు. ఈ 15 కుటుంబాల్లో ఆదివారం చర్చికి వాళ్ళు రాకపోతే బాధ్యత ఎవరిది అవుతుంది? ఆ 15 కుటుంబాల సంఘ పెద్దకి బాధ్యత ఉంటుంది. ఆ 15 కుటుంబాల సంఘ పెద్దకి బాధ్యత ఉంటుంది. నేను ఎవరిని అడగాల? వాళ్ళని అడగబడ్డాను. సంఘ పెద్దలు అడిగితే తెలిసిపోద్ది. వాళ్ళ చర్చిగా రాలేదు, ఎందుకు రాలేదంటే ఆ విషయం ఎవరికి తెలిసి ఉంటుందంట? సంఘ పెద్దకి తెలిసి ఉంటుంది. ఎవరు సంఘ పెద్ద అయితే వాళ్ళకి తెలిసి ఉంటుంది. ఎందుకు రావడం లేదు? విషయం తెలుసుకున్నప్పుడు కాపరి వారి ద్వారా వెళ్ళి వాళ్ళని దర్శించాలి. అనారోగ్య విషయం అయితే వాళ్ళే వెళ్ళి ప్రార్థన చేయాలి. ఇది దేవుని యొక్క వాక్యంలో ఏర్పరిచిన క్రమం. మనము సంపూర్ణం అవడానికి ఏ మిస్టేక్ లేకుండా దేవుని సన్నిధిలో రేపు పొద్దున మనం అందరము నిర్దోషులముగా నిలబడడానికి దేవుడు వీళ్ళందరినీ ఉపయోగించుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. వీళ్ళందరినీ యేసుక్రీస్తు యొక్క జ్ఞానములోను విశ్వాసములోను సంపూర్ణం చేస్తారంట. వీళ్ళు యేసుక్రీస్తు యొక్క జ్ఞానములోను విశ్వాసములోను సంపూర్ణులను చేయడానికి దేవుడు వీళ్ళందరినీ కూడా ఉపయోగించుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి సంఘ పెద్దలు అంటే ఊరికే సరదాగా వాళ్ళ సాయం చేసిన నవ్వుబాటం. వాళ్ళ మీద దేవుడు ఇచ్చిన బాధ్యత అంత గొప్పది. వాళ్ళు కూడా, నేను అదే అంటున్నా, వాళ్ళు కూడా ఆ బాధ్యతను అంతే సీరియస్ గా తీసుకోవాలి. ఇది దేవుడు నాకు అనుగ్రహించిన బాధ్యత. ఈ 10 కుటుంబాలు, ఈ 15 కుటుంబాలు వీళ్ళని నేను ఆత్మీయంగా నడిపించాలి, ప్రార్థనలో నడిపించాలి, విశ్వాసంలో నడిపించాలి, దేవుని యొక్క జ్ఞానంలో నడిపించాలి అనేటువంటి బాధ్యతను తీసుకునేటువంటి వాళ్ళే ఉన్నారు. పెనుబర్తిలో కిషోర్ ఉన్నాడు. అక్కడ అట్లా చిన్న ఇన్సిడెంట్ జరగకూడదు. ఫోన్ చేస్తాడు. ఒకవేళ నేను ఎక్కడైనా మీటింగ్లో ఉంటే ఒక మెసేజ్ పెట్టేస్తాడు. సార్, ఈరోజు పలానా వాళ్ళకి ఇట్లా ఒక యాక్సిడెంట్ జరిగింది, లేకపోతే అనారోగ్యంతో హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నారు సార్, కొంచెం ప్రేయర్. అప్పుడు దైవజనుల బాధ్యత ఏంటి? సంఘ పెద్దలు పిలుస్తాను. హాస్పిటల్లో నారాయణలో ఉన్నారా, నువ్వు అక్కడికి వచ్చి నేను అక్కడికి వస్తాను. ఇద్దరు వెళ్తాం, కూర్చుంటాం, ప్రార్థన చేస్తాం, వాళ్ళని ఆదరిస్తాం, వస్తాం. నెక్స్ట్ సండే వాళ్ళు చర్చి హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత దేవుని మందిరంలోకి వచ్చి సాక్ష్యం చెప్తారు. హల్లెలూయా.
ఆదివారం ఎవరెవరు సాక్ష్యాలు చెప్తారనే విషయం సంఘ పెద్దలు తెలుసుకోండి ముందు. ఎందుకంటే వీళ్ళు ప్రార్థన చేసి వచ్చారు వాళ్ళ కోసం. దేవుడు వాళ్ళకి గొప్ప కార్యాలు చేశాడు. ఇప్పుడు వాళ్ళ విషయంలో సాక్ష్యం చెప్పగలిగే అవకాశం ఎవరెవరికి ఉందో అవన్నీ ఎవరికి తెలుస్తాయంట? సంఘ పెద్దలకి తెలుసు. ఇది సంఘాన్ని ఆధ్యాత్మికంగా నడుచుకుంటూ మనల్ని విశ్వాసంలో పెంపొందిస్తూ దేవుని యొక్క జ్ఞానంలో, యేసుక్రీస్తు యొక్క జ్ఞానంలో ఆయనను మరింత ఎరిగి ఉండేటట్టుగా చేసేటువంటి వాళ్ళు వీళ్ళందరూ. హల్లెలూయా. అప్పుడు వీళ్ళందరూ ఆత్మ విషయంలో మన కొరకు ఎంతగా ప్రయాసపడుతున్నప్పుడు వాళ్ళని మనం ఘనంగా ఎంచవలసిన వారమై ఉన్నాం, గౌరవించవలసినటువంటి వారమై ఉన్నాం, ఘనపరచవలసిన వారమై ఉన్నాం. హల్లెలూయా. ఇది దేవుని యొక్క వాక్యం నేర్పుతున్నటువంటి క్రమం. ఆ క్రమాన్ని అనుసరించి మన సంఘంలో మనం ముందుకు కొనసాగుదాం. దేవుని చిత్తమైనట్లయితే ఇంకనూ ప్రభువుని గురించి మనకు ఎక్కువగా తెలియజేసే విషయాలు ఏమిటి అనే విషయాన్ని రేపటి వారం మనం నేర్చుకుందాం. దేవుడి మాటను దీవించును గాక. తనలో ప్రియులారా ప్రార్థన చేసుకుందాం.